కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తండి. బెండకాయలు కడిగి కోసిన, కొంచెం నూనె, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ వేసి మిక్సీ పట్టిందండి. టమాటా మిక్సీ పట్టిన, ఇది కొంచెం నూగులు, కాజు పలుకు మిక్సీ పట్టింది. పెరుగు, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసుకోనండి. బెండకాయలు కొంచెం సేపు నేను నూనెలో వేయించుతా. నూనె పోసి మూత పెడితే ఉమ్మగిలుతాయండి. నూనె ఎక్కువ పడుతుంది, ఉమ్మగిలో పెడితే మంచిగా ఉంటుంది. బెండకాయ వేయించితే జిగుటు ఉండదండి. బెండకాయలు వేయించండి, దీంట్లో నూనె ఉంటుంది కదా, తక్కువనే నూనె ఉండాలి. మళ్ళీ లేకుంటే నూనె ఎక్కువ అయిపోయి, ఎక్కువ ఉంటే కూర రుచి ఉంటుంది కానీ నూనె మంచిది కదండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు ఆరిపోయింది ఉందండి, అది అయిపోయింది. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినండి. చిట్ల కింద మూత పెట్టుకోవాలి, కలుపుకోవాలి. పసుపు వేసినండి, దగ్గర కుడుకుతుంది కదా, పచ్చివాసన. ఇది ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డది, టమాటా రసం, తగినంత కారము, ఉప్పు అండి. కొన్ని నీళ్ళు పోసి కలిపి మూత పెట్టండి. రసం కావాలండి. కొంచెం వేయించింది జీలకర్ర మెంతుల పొడి అండి. ఇక మరుగుతున్నది, వేయించిన బెండకాయ ముక్కలు వేస్తున్నాండి. గరం మసాలా, ధనియాల పొడి, నూగులు, అదే కాజు పలుకు మిక్సీ పట్టింది అన్నీ వేసినండి. కలపాలి. కొంచెం బెండకాయ ఉడికినాక దింపుతాండి. నాకు బిర్యానీ ఆకేసినండి. ఇంకా కొంచెం ఉప్పు వేస్తండి, తక్కువ. నూనె ఎక్కువ వస్తేనే ఇట్లా మీద తెలుస్తుందండి. ఉడికినాక మనం నూనె తక్కువ వస్తే తేలదు. రొట్టెలకు, అన్నంలకు అన్నిటికీ బాగుంటుందండి. పెరుగు వేసి కొద్దిసేపు ఉంచుతండి, ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి నాకు కూర ఉడికింది. బెండకాయ కుర్మా రెడీ. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.